ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు, వందనాలు నాయనా. ప్రభా, 2024 సంవత్సరము మొదటి రోజు, మొదటి నెల, మొదటి రోజున ప్రభా బిడ్డలను ప్రేమించి ప్రభు కుమారుని బట్టి, తనకిచ్చిన భార్య సుజాతను బట్టి ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు ఇచ్చిన 2 ఆత్మల కొరకై నీకు స్తోత్రాలు సమర్పిస్తున్నాం. నశించిన దానిని వెతికి రక్షించడం కోసం ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చిన మా దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. 99 నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై పరలోకంలో తండ్రి దేవదూతలు విందు చేసుకుంటున్నాయని వాగ్దానము సెలవిస్తుంది. లోకమైన పాపమును, శాపము నుండి, మరణము నుండి, దుఃఖము నుండి లోకంలో జీవించే ఆ జీవితము వదిలిపెట్టేసి నూతనమైన జీవితము, నీతో జీవించే జీవితము జీవించడానికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను. కుమారును సుజాతను మీ అసలు సమర్పిస్తున్నాం. బిడ్డలు బ్యాప్టిజం తీసుకుంటుండగా ప్రత్యేక చేయండి. ఈ నీళ్లను రక్తముగా మార్చు. శిలువలో కాచిన పరిశుద్ధమైన, విలువైన, నిష్కలంకమైన అమూల్య రక్తముగా ఈ నీళ్లను మార్చు. నీ నామమును బ్యాప్టిజం ఇస్తుండగా మీ అధికారంతో ప్రభువా మీ రక్తము బిడ్డలపైన కప్పండి. జీవము నుండి మరణం వరకు, నీ రాకడ పర్యంతం వచ్చే వరకు నమ్మకంగా జీవించే కృప బిడ్డలకు దయచేసి మహిమ పొందని ప్రార్థిస్తూ యేసు నామమున పొందుకున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ వాక్యంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులన్నీయు ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనకి ఇచ్చినటువంటి దేవుని వాక్యము, దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి అనేక మందిని ప్రభువుకు శిష్యులుగా చేయమని చెప్పేసి దేవుని వాక్యం ఉంది. బ్యాప్టిజాల్లో రకాలు ఉన్నాయి, కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామమున బ్యాప్టిజం ఇవ్వని చెప్తుండే దేవుడు. శిష్యులకు ఇచ్చిన అధికారము, భూమి మీద ఉన్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో దేవుని శిష్యులు, సేవకులు అనబడిన వారు కూడా తండ్రి చెప్పిన రీతిగా శిష్యులు ఏ రీతిగా చేశారో వారు మాకు అప్పగించిన ఈ పరిచర్య, దేవుడు అప్పగించిన ఈ పరిచర్యను బట్టి బైబిల్ వాక్య ప్రకారంగా బ్యాప్టిజం తీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదే రీతిగా యోహాను సువార్తలో కూడా నీళ్లు, రక్తము, ఆత్మ 3 సాక్ష్యం ఇస్తున్నాయి. ఒక వ్యక్తి బ్యాప్టిజం తీసుకోవడానికి నీళ్లు సాక్ష్యం ఇస్తున్నాయి, రక్తము సాక్ష్యం ఇస్తుంది, యేసు రక్తము. ఇంకోటి దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా ప్రకృతి కూడా సాక్ష్యం ఇస్తుంది. సూర్యుడు, ఆకాశం, భూమి, ప్రకృతి మీరందరూ సాక్ష్యము. ఈ బ్యాప్టిజం తీసుకునే విషయంలో నిన్ను ఎవరైనా బలవంతం చేసిండ్రా? ఎవరు బలవంతం చేయలేదంట. నీకు ఇష్టపూర్వకంగా నీకు నువ్వే నా దగ్గరికి వచ్చి బ్యాప్టిజం తీసుకుంటా అని చెప్పేసి అన్నావుగా, రైట్. తనకు తానే వాళ్ళిద్దరు, భార్య భర్త ఇద్దరు కలిసి బ్యాప్టిజం తీసుకుంటాం, ప్రభువుని నమ్ముతాము అని వారే ఇష్టమై నా దగ్గరికి వచ్చిన ప్రకారంగా వీరికి నేను దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి బ్యాప్టిజం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. కొన్ని మాటలు చెప్తా, నువ్వు కూడా వినాలి. సుజాత, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటున్నావా? ఆయన మనుషుల యొక్క పాపల నిమిత్తం కొరకై ఈ లోకానికి వచ్చి జన్మించి శరీరధారిగా జీవించి మనుషుల పాప నిమిత్తం కొరకై మరణించి సమాధిలో పాతి పెట్టబడి తిరిగి లేచిన నమ్ముతున్నావా? ఆయన రాకడ వస్తుందని నమ్ముతున్నావా? ఆయన రెగ్యులర్ రాకడ వస్తుందని నమ్ముతున్నావా? ఓకే, రైట్. నువ్వు ఇంతకుముందు జీవించినటువంటి పాప స్థితి అనగా త్రాగడమే కానీ,
దురలవాట్లే కానీ, సినిమాలే కానీ, సిగరెట్లే కానీ, గుట్కాలే కానీ అవి నువ్వు తిన్నావు. కాబట్టి మళ్ళీ బ్యాప్టిజం తీసుకున్నాక అవి మళ్ళీ తినకూడదు. కానీ మళ్ళీ నువ్వు అందులో పాలు పొందాలని చెప్పేసి ఏమైనా ఆలోచనలు ఉన్నావా? ఏం ఆలోచన లేనంట. ఓకే, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నువ్వు తీసుకున్న ప్రమాణము, నిబంధన, ఆజ్ఞ, దేవుని కట్టడ, ఈ ప్రమాణము దేవునితో నువ్వు చేస్తున్నావు, సేవకుడితో చేస్తున్నావు. మధ్యలో మన మధ్యలో మధ్యవర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాక్ష్యము. కాబట్టి ప్రభు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నీకు బాప్తిసం ఇస్తున్నా. నీవు ఈ జీవం నుండి మరణం వరకు దేవుని కొరకు నిలబడతావా? సంఘంలో ప్రతి ఆదివారం వస్తావుగా, ఉపవాస ప్రార్థనలు వస్తావుగా, గురుకులు పెట్టుకుంటావుగా, నెలసరి సంపూర్ణ ఆరాధనకు వస్తావుగా, మాతో పరిశుభ్రంలో బయటకు వస్తావుగా. ఓకే, దేవుడు నీకు చెప్పినవన్నీ ఏదైతే చెప్పాడో నువ్వు తీర్మానం చేసుకున్న తీర్మానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను నీకు ఇట్లా రెండు చేతుల పెద్ద నెల అయ్యా, పెద్ద నెల నీళ్ళు ముక్కులో పోకుండా నువ్వు నాకు ఇచ్చిన దేవునికి ఇచ్చిన తీర్మానాన్ని బట్టి, నీ ఒప్పందాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి నేను నీకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇస్తున్నా. ఓకే, రైట్. చాలా సంతోషం. ప్రభు కొరకు నీకు జీవించు, ఆయన సాక్షి అని నిలబడు. దేవా కుమారుడు తండ్రి పాత స్థితిని పెట్టి నూతనమైన జీవితాలను అడుగుపెట్టిన బాప్తిసం తీసుకున్న కుమారుణ్ణి జీవించు. ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, కుటుంబంలో ఎదుగుదల, సంఘంలో ఎదుగుదల, తన చేతులతో చేసిన చేతి పని సమృద్ధిగా దీవించు. ఈ మహిమ కొరకై నిలబెట్టు, సహాయించు. యేసు నామమున నడిచిన తండ్రి, ఆమేన్. నా సంకటములన్నీ తొలగిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, గొర్రె పిల్ల విలువైన రక్తముతో అడగబడితే నేను రక్షణ పొందితే. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మనల్ని, మన కుటుంబాలని బాప్తిసం తీసుకుంటున్నటువంటి బిడ్డలని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కుమార్ తన భార్య అయినటువంటి సుజాత కూడా బాప్తిసం తీసుకోవడానికి వస్తుంది కనుక ప్రార్థన పూర్వకంగా దేవునికి స్తోత్రం. నీ భర్త అయినటువంటి కుమార్ ఇప్పుడు దాకా దేవుడి దగ్గర ప్రమాణ స్వీకారము చేసుకున్నాడు. నాతోటి దేవుడు మధ్యలో ఉన్నట్టుగా దేవుడు ఏదైతే మాతో మాట్లాడి చెప్పమన్నాడో చెప్పిన దాని ప్రకారంగా ఆయన ఏ నిబంధనలను, కట్టడలను ఆయన అనుసరించి నడుచుకుంటాడని వాగ్దానంతో ఒప్పుకున్నాడు. నీవు కూడా ఒప్పుకుంటావా? ఇది తిరిగి చూడు. నీ ఇష్టంతో వచ్చినావా లేదా నా ఇష్టంతో వచ్చినావా? ఆమె ఇష్టంతో. భర్త నిన్నేమైనా బలవంతం చేసిందా? వద్దు మనకని. నీ భర్త కూడా ఒప్పుకున్నాడా? వీళ్ళ భర్త కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరు ఒప్పుకుందాం చేసుకుని బాప్తిసాలు తీసుకుంటాడు. చూడు బిడ్డ, లోకమైన పాపం, శాపం, మరణము, వేదన, దుఃఖము అన్నిటి విషయమై యేసుప్రభు మన కొరకై మరణించి తిరిగి లేచిందని నమ్ముచున్నావా? ఆయన నిజమైన దేవుడు నమ్ముచున్నావా? ఓకే, ఆయనే నిజమైన దేవుడు నమ్ముచున్నా అని చెప్పేసి అంటుంది. సంఘంలో క్రమం ప్రకారంగా మన వాళ్ళు వచ్చినట్టుగా నువ్వు క్రమానికి సంఘంలో నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? ఓకే, ఆదివారం ఆరాధన, గృహ కుడికలు కానీ, ఉపవాస కుడికలు కానీ, ఆన్లైన్ పేరు విషయంలో కానీ అన్ని విషయంలో పాలు పొందాలని తీర్మానం చేసుకున్నావా? దేవుని కొరకు నిలబడతావా? ఓకే, దేవుని కొరకు నిలబడతానని వాగ్దానం చేసుకుంటుంది. ఈ బిడ్డ యొక్క తీర్మానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ బిడ్డకు నేను తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇస్తున్నా. ఓకే, రైట్. ప్రభువా, బిడ్డను దీవించి ఆస్వాదించి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. బాప్తిసం పొందుకున్నటువంటి బిడ్డను బట్టి స్థుతిస్తున్నాం. బిడ్డను దీవించు, ఆస్వాదించు.
నూతన సంవత్సరంలో వ్యాక్సిన్ తీసుకున్న బిడ్డలకి నూతనమైన కార్యాలు కుటుంబంలో జరిగించు. నూతనమైన ఆరోగ్యం, నూతనమైన దీవెనలు, నూతనమైనటువంటి ఆశలతో నింపండి. నీ మహిమ కొరకై సంఘంలో, సమాజంలో, కుటుంబంలో నీ సాక్షిగా కుమారుకి ఇచ్చినటువంటి భార్యను, ఈ బిడ్డను సుజాతను నిలబెట్టి మహిమ పొందును ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి పొందుకొని నా తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను దీవించును గాక. వెళ్ళు. నా సంకటములన్నీయు తొలగిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడగబడితే నేను రక్షణ పొందితే. ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఈ 2024 సంవత్సరం మొదటి రోజు, మొదటి మాసం 2 ఆత్మలను దేవుడు కట్టాడు. ఆయన రాజ్యంలో బాప్తిసం తీసుకుంటున్నటువంటి ఇప్పటి నుండి ఆయన జీవ గ్రంథంలో, కవిలలో ఆయన రాసుకున్నాడు మీ పేర్లు. కాబట్టి దేవుని కొరకు నిలబడడం మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు స్తోత్రాలు నాయన. బాప్తిసం తీసుకున్నటువంటి కుమారుడు తన భార్య సుజాతకి 2 బాప్తిసాలు తీసుకున్నారు నాయన. నూతనముగా మాతోటి ప్రభువా సంఘంలోకి వచ్చి బాప్తిసం తీసుకుని ప్రభువుని నమ్ముతామని వచ్చిన్నారు. సంఘముతో వచ్చి ప్రభు ఈ రీతిగా బాప్తిసం తీసుకున్నారు. ఆ బిడ్డలను దీవించు, ఆస్వాదించు. నూతన బలం, నూతన ఆశీర్వాదం, నూతనమైన ఆరోగ్యం, నూతనమైన దర్శనములో, నూతనమైనటువంటి నీ కృప వరముల చేత బిడ్డలు నిలబెట్టు, ఆస్వాదించు. సంఘము కూడా ప్రభా బాప్తిసాలకు సిద్ధపడి వచ్చినట్టు బిడ్డల కొరకే సంఘం విశ్వాసులు కూడా వచ్చారు. సంఘ విశ్వాసులు కూడా దీవించి ఆస్వాదించు. గణత పొందును ప్రార్థిస్తూ ఈ యొక్క 2024 సంవత్సరం మొదటి మాసం మొదటి రోజు నూతనమైన ఆరాధనలో పాలు పొందుతుండగానే ప్రత్యేకమైన కృప మేము వెళుతుండగానే మందిరంలోకి మా బండ్ల చుట్టూ మా చుట్టూ కంచె వేడి సమస్త సకల అడ్డుకార్య లేపరచాన్ని బంధించి మూడు తెచ్చేయండి. మహిమ తెచ్చుకోండి. మీరు రాకడానికి మమ్మందరినీ సిద్ధపరచండి. నీకేమైనా చెల్లిస్తూ యేసు నామమున అడిగి పొందుతున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సావాసం, ఆదరణ ఈ లోకంలో ఈ 2024 నూతన సంవత్సరంలో ఆయన కొరకు జీవిస్తున్నటువంటి సకల పరుషులకి, ఆయన నమ్మిన ప్రతి వారికి, బాప్తిసం తీసుకున్నటువంటి బిడ్డలకి, మనందరికీ ఆయన కృప సదాకాలము తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయము, శిలువ రక్తమే చేయము, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు కొరకు జీవించండి. ప్రభు మిమ్మల్ని సమృద్ధి దీవించును గాక. ఆమేన్. కొద్దిగా దూరం వెళ్ళి వాళ్ళకు కూడా బాప్తిసాలు తీసుకున్నారు కదా. చెప్పండి వీళ్ళ సాక్ష్యం, వీళ్ళ పేర్లు కావండి. నా పేరు కాదు, వీళ్ళ పేరు కావాలి, వీళ్ళ సాక్ష్యం. ఓకే. ఈ బాప్తిసంలో పాలు పొందినటువంటి బిడ్డలు శుభకళ, సుమలత, అదే రీతిగా డానియల్ వీళ్ళు పాలు పొందారు. మా సంఘ విశ్వాసుల బిడ్డలు వీళ్ళు పాలు పొంది ఉన్నారు. వీళ్ళతో పాటు మాతో పాటు డానియల్ కూడా వచ్చారు. ప్రభు వీళ్ళని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఓకే.